వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. అదే బాహుబలి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ అంటే కూడా చాలా హెల్తీ అండి. డ్రై ఫ్రూట్స్ హెల్తీ అయితే డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసుకుంటే ఇంకా హెల్తీ కదండి. సో మనం ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియో కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. బాహుబలి డ్రై ఫ్రూట్ లడ్డుకి కావలసిన పదార్థములు: ఖజూర్ పండ్లు 1 కప్, బాదం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను 1 కప్, ఖజూర్ పండ్లు కూడా లోపల గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను, అంజూర్ 1/2 కప్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, కాజు 1/2 కప్ ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, పిస్తా 1/2 కప్ ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, గసగసాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్. ముందుగా ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మన ఖజూర్ పళ్ళు వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు అంజూర్ కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. ఏం వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఓన్లీ కచ్చపక్కగా మనకి ఎలా ఇష్టమో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మన కాజు పండ్ల పేస్ట్, అంజూర్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని మంట పెట్టి ఈ కడాయిలో ఘీ వేసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు మన నెయ్యి వేడెక్కిందండి. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని నిదానంగా కలపాలి. అలాగే ఇప్పుడు ఇందులో మన పిస్తా కూడా వేసేసుకున్నాను. అలాగే ఇందులో గసగసాలు కూడా ఇక్కడ సైడ్కి వేసేసుకుంటాను. అలాగే కాజు కూడా 1/2 కప్ కాజు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి స్లిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి, మాడిపోకూడదండి. మంచిగా సిమ్లో పెట్టుకొని నిదానంగా కలపాలి. గోల్డెన్ కలర్ వరకు వచ్చారు. ఒక 5 మినిట్స్ పడుతుంది. మనకి స్మెల్ మంచిగా వస్తుందండి. అప్పుడు మనకి గోల్డెన్ కలర్ కూడా కనిపిస్తుంటుంది. అప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది స్లోలీగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. అందుకే దీని పేరు బాహుబలి డ్రై ఫ్రూట్ లడ్డు అని పెట్టాను. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏమి వేయట్లేదండి. ఓన్లీ న్యాచురల్ స్వీట్. అది డేట్స్ మాత్రమే, ఓన్లీ ఖజూర్ మాత్రమే వేస్తాను, అండ్ అంజూర్ మాత్రమే వేస్తాను. న్యాచురల్ స్వీట్.
అండ్ మన బాదాం, పిస్తా, కాజు అన్నీ చాలా హెల్త్కి చాలా మంచివండి. అందుకే ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ అంజూర్ది దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం ఫ్లేమ్ని. చూసారు కదా, ఇప్పుడు అంతా నేను ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 2 minutes చల్లగవ్వాలి. కొంచెం గోరువెచ్చగా అవ్వాలండి. మరీ చల్లగా అయితే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రావు. ఒక 2 minutes కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని లడ్డూలు చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక 2 minutes అయింది. ఇది ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా అరచేతితో ఇలా ఒత్తుకోవాలండి, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనము నెయ్యి వేసుకొని వేయించుకున్నందున ఇప్పుడు ఇవి ఈజీగా మంచి లడ్డూలు అవుతున్నాయి. ఇంకా మనం ఇందులో డేట్స్ అవే ఖజూర్ పండ్లు, అంజూరు వేసుకున్నాం కాబట్టి ఈజీగా మనం బాల్స్ లాగా చేసుకోగలుగుతాం. మనకు తెలుసు కదండి, మనం వింటూనే ఉంటాం రోజు బాదం తినాలి, పిస్తా, బాదం, ఖజూర్ పండ్లు తినాలి, హెల్త్కి బాగా ఉంటుంది అని. కానీ మనకి ఏదో టెన్షన్, హడావిడి, ఆఫీస్ టెన్షన్ ఇంట్లో, అందువల్ల మనం తినలేకపోతాం. సో మనం ఇది ఎంత సింపుల్గా, చూసారు కదా మీరు, ఇప్పుడు ఎంతో సింపుల్గా చేసుకున్నాను. ఇలా రౌండ్గా ఇవి చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆకలినప్పుడు కానీ, ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా ఇవి తింటే చాలా హెల్త్కి బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళకి ఆకలినప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఏదో జంక్ ఫుడ్ అలాంటివి చిరుతిండి ఇవ్వడం కంటే ఇలాంటివి మంచి హెల్తీ ఫుడ్ ఇస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. చూసారు కదా, ఈ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయి, మన బాహుబలి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక 20 to 25 days వరకు నిల్వ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూలను ట్రై చేసుకోండి. ఎంతో సింపుల్, ఎంతో హెల్తీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే నాకు నా ఛానల్కి కామెంట్ రూపంలో పెట్టండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూలను ట్రై చేసుకొని చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. థ్యాంక్ యూ.